పాలిటిక్స్ని పక్కన పెడితే నేను ఒక విషయం అబ్జర్వ్ చేసిన. అదేంటంటే ఇప్పుడు మనం అందరం జీవితంలో మనం 20స్లో కావచ్చు, 30స్లో కావచ్చు, 40స్లో కావచ్చు, 99% ఆఫ్ అస్ మనం ఏం అవ్వాలనుకున్నాము, ఏం అచీవ్ చేద్దాం అనుకున్నాము, అది మనం అచీవ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ జర్నీ ఏదో అచీవ్ చేద్దామని మొదలుపెట్టినప్పుడు మన వయసు 15 కావచ్చు, 20 కావచ్చు. మన చుట్టుపక్కల ఉండే 50 మందో, 100, 500 ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు కలిపి 1000 మంది అనుకుందాం. వీళ్ళందరూ కలిసి ఈడు ఏం చేస్తాడు, వీడి వల్ల ఏం చేత అవుతుంది అన్నారు. సమ్వేర్ మనం దాని మీద కోపం తెచ్చుకొని అరే ఏదో ఒకటి చేసేయాలని చెప్పి బయలుదేరినాం. బట్ మోస్ట్ ఆఫ్ అస్ డెంట్. అండ్ ఇప్పుడు మనం ఒక చాలా లో ప్రొఫైల్ లైఫ్ బతుకుతున్నాం. ఎక్కువ ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, ఎవరి ఫోన్లు ఎత్తము, ఎవరిని కలవము, ఎందుకు లేరా ఓడిపోయినామని. అయితే ఇక్కడ ఒక మనిషి గురించి మాట్లాడతాం. నా పేరు రాహుల్ గాంధీ. సో జాగ్రత్తగా నువ్వు 52, 53 సంవత్సరాలు వచ్చినాయి ఈ మనిషికి. వాళ్ళ నాయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నాయనమ్మ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కౌంట్ చేసుకుంటే ఇండియా, మన ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీలో లాంగెస్ట్ సర్వింగ్ ఫ్యామిలీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్. అట్ ద సేమ్ టైం వీళ్ళ మమ్మీ సోనియా గాంధీ కూడా నోటబుల్ రెనౌండ్ పర్సనాలిటీ ఆఫ్ అవర్ కంట్రీ బికాస్ షీ లెడ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఒక సైడ్లో పెట్టి చూడు, ఇంత లీనేజ్, ఇంత హిస్టరీ, ఇంత పొలిటికల్ వెయిటేజ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టిన ఏకైక కొడుకు, పుత్రుడు. ఈయన్ని 100 కోట్ల మంది నిలబడి పప్పు 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 అనిరు. అప్పటికి మనోడి వయసు నాకు తెలిసి 32, 35, 40 వాటెవర్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఏజ్లో మనం ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం, బ్యాక్ డోర్ వచ్చేసినాం. ఆయన ఏం చేసిండు, నేను వస్తా, నేను మాట్లాడతా, నేను తప్పులు చేస్తా, నేను ఫంబుల్ చేస్తా, నేను కామనర్ని రా భయ్. మనోడు మార్కెటింగ్ పిచ్ కూడా అంతే కదా. ఎవ్వరు మనోడిని మీరు సోషల్ మీడియాలో కూడా ఏడ చూసినా కానీ మనోడు పెద్ద తోపు తుడుమని ఉండదు. మనోడు కామనర్. ఇప్పుడు మనం కూడా చదువుకున్నాం, చేయాల్సిన తప్పులు చేస్తుంటాం, ఆడియన్స్ని ఆడియన్ అంటాను. దాని మీద పెద్ద థ్రెడ్ నడిచింది కామెంట్ సెక్షన్లో. పాయింట్ ఏంటంటే కామనర్ కదా బ్రో, ఎక్కడో మనలో ఒకటి గెలుస్తున్న ఫీలింగ్, ఒక హోప్ ఉంది. అంటే ఇమాజిన్ చేయడు 52, 53 సంవత్సరాలు వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా రిటైర్మెంట్కి 5-6 ఇయర్స్ దగ్గరలో ఉన్నాడు. రిటైర్మెంట్ ఏజ్లో కూడా ఇప్పుడు మనోడు 30 సంవత్సరాలకు ఉండాల్సిన ఫిట్నెస్లో ఉన్నాడు, మెంటలీ, ఫిజికలీ. చరిత్ర తిరగరాసేకి రెడీగా ఉన్నాడు. పప్పు పప్పు అన్నోళ్ళే ఇప్పుడు మనోడిని హీరో అంటారు. ఈ మనిషి దగ్గర నుంచి మనం హోప్ అనేది నేర్చుకోకపోతే ఇంకెక్కడి నుంచి నేర్చుకుంటాం చెప్పు. రాజబిడ్డ వాడిని పప్పు డిక్లేర్ చేసింది. ఎవరు 500, 1000 మందో, 10,000 మందో కాదు, 100 కోట్ల మంది అరిచిరు చెవులో పొద్దున్న లేగానే పప్పు 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 అని. నేను అనుకున్నా అసలు ఇటలీ వెళ్ళిపోతాడేమో, ఇంకా అయిపోయింది మనోడి వల్ల అవదేమో సైకలాజికలీ ఇంత ప్రెషర్ హ్యాండిల్ చేయడం అని. బట్ నిలబడిండు, గట్టిగా నిలబడిండు. ఇవాళ మనం కూడా నేర్చుకోవాల్సింది ఇదే. మనం లైఫ్లో ఏడున్నా కానీ హోప్ అనేది కోల్పోవద్దు. ఈ మనిషిని చూడు, ప్రతిరోజు లేచి ఫైట్ చేస్తాడు. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డోంట్ లూజ్ హోప్, డోంట్ గివ్ అప్. ఏం చేయలేం, అది ఏది ఉన్నా సరే, ఇట్స్ యువర్ ప్రాబ్లమ్, డీల్ విత్ ఇట్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్. జై హింద్, జై హింద్.